దేవరా టీమ్ చిట్ చాట్ విత్ మాస్కా దాస్. నువ్వు? నేను సిద్ధు బాయ్, స్టార్ బాయ్ విత్ టైగర్. ఏంటన్నా సంగతులు ఎలా ఉంది? హౌ నర్వస్ ఆర్ యూ ఆర్ హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? నేను కొత్త పదం పట్టినా ఇక్కడ. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్లీ నర్వస్ అని. కాన్ఫిడెంట్లీ నర్వస్ అంటే నర్వస్ ఓకే. అంటే డిగ్రీ ఆఫ్ హిట్ ఏంటనేది, డిగ్రీ ఆఫ్ గుడ్ ఏంటి? గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఫెంటాబులస్, థియేటర్ స్క్రీన్స్ బ్లాస్ట్, మేబీ అట్లాంటిది అనుకోవాలి. అట్లాంటిది అవుద్దా? బికాజ్ నేను మీతోటి ఇప్పుడంటే సరే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, బట్ పర్సనల్గా మీతో మాట్లాడినప్పుడు కూడా మీరు 2-3 టైమ్స్ నాతో అన్నారు లైక్ పీపుల్ హ్యావ్ నో క్లూ వాట్స్ కమింగ్ దేర్ వే అని. అంటే నాకు మోర్ దెన్ మేకింగ్ ఇదంతా వి పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ సిద్ధు, చాలా ఎఫర్ట్ పెట్టినాం. బట్ నాకు ఐడియా పరంగానే నాకు చాలా ఇష్టమైన పాయింట్ ఇది. యూజువల్గా మీకు కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ మూవీలో ప్రొటాగనిస్ట్ ఎప్పుడు మనుషులకి లేదా వ్యక్తులకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి వస్తాడు, ధైర్యం చెప్పడానికి వస్తాడు ప్రొటాగనిస్ట్ ఎప్పుడైనా. కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ మూవీలో చూస్తే డౌన్ ట్రాడన్ పీపుల్లో నుంచి కానీ అందులో నుంచి కానీ వచ్చి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాడు, ధైర్యం ఇచ్చి. వాళ్ళకి ధైర్యం అవుతాడు బేసిక్గా. కరెక్ట్. బట్ ఇదేంటంటే బాగా ధైర్యం ఉండే వాళ్ళకి భయం అవుతున్నాడు. బాగా ధైర్యం మితిమీరిన స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళలోంచి ఒకటి వచ్చి లేదరా ఇంత ధైర్యం మంచిది కాదు లైఫ్లో, ఒక లెవెల్ ఆఫ్ ఫియర్ ఉండాలి మనిషికి. ఫియర్ అంటే నేను రెస్పాన్సిబిలిటీ అనుకుంటాను నేను. కరెక్ట్. ఇంకో విధంగా ఇప్పుడు మనం రెడ్ లైట్ ఉంది, ఆగాలి, అదో రకమైన భయమే. కరెక్ట్. మనం స్కూల్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి, లేదా ఎగ్జామ్ రాయాలి, అదో రకమైన భయమే అది. సో బేసికలీ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. ఓకే. సో కరెక్ట్. నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది సిద్ధు. నాకు ఐ రియలీ, అంటే యూజువల్గా కమర్షియల్గా సినిమా చేసుకుంటూ పోతే మనం యాక్షన్ పెడతాము, బిల్డప్ షాట్లు, ఇవన్నీ ఇదంతా ఓకే. బట్ శివ స్పెషాలిటీ ఆఫ్ హిస్ మూవీస్ ఇస్, తన మూవీస్లో మామూలుగా చూసుకుంటే చాలా మూవీస్లో కూడా ఒక మెసేజ్ ఉంటుంది. ఫీల్స్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ ద సొసైటీ. కానీ అది ఏమైపోతుందంటే ఒక్కోసారి ఇట్ బికమ్స్ వెరీ ప్రీచీ. కరెక్ట్. సో ఆ ప్రీచీనెస్ అవ్వకుండా చేయడమే శివాజ్ స్పెషాలిటీ. రైట్. అందుకే ఐ థింక్ హీస్ ఎక్సెల్డ్ ఇన్ ఆల్వేస్ వెరీ సటిల్. అవును. మీ ఫిల్మ్స్లో హీరోయిజం ఇందులో అదే దట్ వాజ్ మై క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు కొంచెం మీరు ఇంకొంచెం అగ్రెసివ్ అయ్యారు అనిపించింది సార్ ట్రైలర్ అది చూస్తే. అంటే ఎత్తుకున్న ఎమోషన్ అలాంటిది. రైట్. హీ నీడ్ టు బి లిటిల్, ఐ వోంట్ సే లౌడర్, అగ్రెసివ్గా ఉండాలి ఆబ్వియస్లీ. ఎమోషన్ అంటే ఫియర్ అంటున్నాం కాబట్టి. రైట్. భయమే. సో నువ్వు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఒకళ్ళు భయపడాలంటే ఏమవ్వాలి? నాకు కుదరదు నాన్న అంటే భయపడరు కదా. నాన్న అలా తప్పురా అంటే దానికి ఒక స్కేల్ ఉండాలి దానికి. కరెక్ట్. దానికి అది అందుకని ఇందులో అది లేదు. ఇక యాక్షన్ డ్రామా అని చెప్పాలి దేవరా అంటే. బేసికలీ మ్యాసివ్ టెస్టాస్టెరాన్ ఉండబోతుంది సినిమాలో బేసిక్గా. ఫైట్స్ లెవెల్లో, యాక్షన్ లెవెల్లో, అండ్ విత్ యువర్ ఇంటెన్సిటీ ఆఫ్ కోర్స్. It is a very intense film, Sidhu. It's not one of those movies where it focuses, it's very intense. Right. It runs on that line. Right. That for me is, అందుకే అంటూ నాకు సో బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను, కానీ ఆ నర్వస్నెస్ ఉంది. బికాజ్ ఐ రియలీ వాంట్ దిస్ మూవీ టు వర్క్. బికాజ్ దెర్ ఇస్ సో మచ్ విచ్ నీడ్స్ టు బి టోల్డ్ ఇంకా అబౌట్ ద మూవీ. రైట్. సో మేము ఎంతో కొంత చెప్పి ఆపుతున్నాము, అంటే తప్పలేదు. ఇంకా మొత్తం తీసుకుంటూ పోతే దాదాపు 8 గంటలు 9 గంటల సినిమా వచ్చేది. ఓకే అన్న, హిందీ మీరే చెప్పేస్తారా డబ్బింగ్ దీనికి? హిందీ, కన్నడ మీరేనా? తమిళ్ బంద్ చేసేయండి, అయిపోయింది ఇంకా వేస్ట్. ఇంకా మేము అందరం ఏంది, ఇంకా కష్టం ఇది. కన్నడ మీరు బాంబే షిఫ్ట్ అయిపోవచ్చు కదా, మేము ఇక్కడ హీరోలుగా అప్పుడు మేము చచ్చిపోతాను నేను ఇక్కడనే. అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఏంటన్నా? నువ్వు షిఫ్ట్ అయిపో బాంబే కావాలంటే, నీకు వస్తుంది, నీకు వచ్చుగా హిందీ బాగానే. అంటే అంతరా 4 భాషల్లో డబ్బింగ్ చెప్పారు. హిందీ ఆతా అంటే భయ్యా ప్యాస్ డాలో. నేను ఇంకానే అక్కడికి వెళ్ళిపోయి ఇదరా అయ్యే హిందీ అనుకున్నా. ప్రొఫెషనలీ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్ సార్? అఫ్ కోర్స్ ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు మేక్ అ గ్రేట్ ఫిల్మ్, సినిమా సక్సెస్ అవుతుందా లేదా, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ పర్సనలీ నేను అసలు తాడు బొంగరం లేనిలా బతుకుతాను నేను. అసలు నాకు అంత పెద్ద ఫియర్ ఏ ఉంది. నేను ఎత్తుకున్న ఎమోషన్ రైట్ ట్రాక్లో వెళ్తుందా లేదా, పైగా ఒక్కరితో అయ్యే పని కాదు. 100 మంది ఉంటే కానీ సినిమా అవుద్ది. వీళ్ళందరినీ రైట్ ట్రాక్లో పెట్టి కరెక్ట్ అవుట్పుట్ తీయగలమా లేదా అన్నంత మించి అసలు భయం అనేది లేదు అసలు. ఇంకా అసలు భయం ఛాన్సే లేదు. అదొక్కటే భయం.
సో భయం ఎంత అవసరం అని సినిమా తీస్తూ సార్ భయం భయపడే ఛాన్స్ లేదని చెప్తున్నారు సార్. అట్లుంటది కొరటాల శివ గారితో. ఐఎమ్ అకౌంటబుల్ కరెక్ట్. నాకు ఇచ్చిన జాబ్కి. అసలు ఆ ఒక్క భయం ఉంటే ప్రపంచంలో ఇంకెవరికి భయం అవసరంలా. ఆ ఒక్క భయం అడుగుతుంది. కరెక్ట్. ఇంకెందుకు భయం? సో అకౌంటబిలిటీ. యా అదే కదా భయం అంటే. అవును. ట్రూ. నీకు పని ఇచ్చారు, నువ్వు ఆ పని చేసావు భయంతో. అమ్మో ఇది అవ్వకపోతే ఏంటనే ఒక భయం ఉంది. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని అటు చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవరి పని అటు చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు ప్రపంచంలో అంతా. ప్రపంచం అంతా అంతేగా. నీ భయం ఏంటి? నా భయం అన్న ఇంటర్వ్యూ అనుకున్నంత గ్రేట్గా రాదేమో అని భయపడుతున్నాను. విశ్వం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంటే వాడు హోంవర్క్ చేసాడు. క్వశ్చన్ అడిగిన అదిరిపోయింది. వాడు హోంవర్క్ చేసి వచ్చాడు. వాడు క్వశ్చన్స్ రాసుకుని నేను రాసిన 2-3 ఓకే రైట్ అనుకున్నా. కానీ నాజే ఫ్యాన్ తెలుసుకోవాలని ఉంటుంది కదా, నిన్నేం భయపెడుతుంది. నాకైతే నేను ఆన్సర్ అయితే నేను నాకేం లేదు అన్నట్లు చెప్తే నీకేం భయం? నాకేం లేదన్న. నీకు లేదు భయం? అట్లుండాలి. అట్లుంటుంది. హెల్త్ అన్న, హెల్త్ గురించి భయపడతా అంతే. మరి ఉందిగా అంటే వాడికి దూరిన దాంట్లో నుంచి బయటికి ఎలా రావాలని భయం ఉంటుందా? భయం లేదు ఎవరికి లేదు. ప్రపంచంలో ఇతరులకు కూడా భయం ఉంటుంది. అంటే స్కేరియస్ థింగ్ ఫర్ మీ ఈజ్ హెల్త్ అన్న. వేరే వాళ్ళు ఎవరన్నా కొంచెం సిక్కున్నా కూడా నాకు పాపం భయం అవుతుంటుంది. అది అన్నిటికంటే ముందు జాగ్రత్త. అది ఉంటే ఎట్లన్నా పోరాడొచ్చు అనిపిస్తుంది. సో హెల్త్ గురించి భయం అవుతుంది. దట్ ఈస్ ఇచ్చిన ఆన్సర్. అది నీళ్ళు ఇంత డెప్త్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 7కి ఫస్ట్ షాట్ అంటే 6:30 కల్లా ఉండలేకపోతానేమో ఇట్లాంటివి చెప్తాను అనుకున్నాను. పక్కనోడు హెల్త్ అప్సెట్ అయితే నాకు ఓకే. నో మ్యాటర్ వాట్ ఇదైతే నేను చేయ కెమెరా ముందు అనేది ఏమన్నా ఉందా అన్న నీకు? నేనా? ఇదైతే వెరీ 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 ఇంపార్టెంట్. ఏదైనా నాకు రీజనింగ్ ఉండాలి. రీజనింగ్ ఉంటే ఏదైనా చేయడానికి రెడీ నేను, దేనికైనా. ఇది మాత్రం అందరు యాంకర్లు అడిగినట్టు రొటీన్ అడగాల్సి వస్తుంది. కానీ అడుగుతున్నా, ఎట్లుందన్న రొమాన్స్ చేస్తున్నప్పుడు దేవరాల? ఎట్లుంటది? ఆయన అడగాలి. రొమాన్స్ రాసినప్పుడు ఎట్లుంటది? ఆయన నేనైనా చూసేటోళ్ళం అన్న, చేసింది మీరు కదా, ఎట్లుండే అన్నట్టుగా బాగా అడుగుతున్నాడు అని అడిగాడు. గలీజ్గా అడిగింది. కాదు కాదు రొమాన్స్ ఎట్లుంటది చేసినప్పుడు ఎట్లుంటది అంటే Do you have fear while doing intimate scenes? అట్లా ఇంటిమేట్ సీన్స్ ఏం లేవు కానీ ఫియర్ బండికి. బట్ దేవరా చూడడానికి మంచిగా ఉండే మాకు. ఏది పాటలు? అవును, పాటలున్నా చూపించారు. సినిమాకి రావాలి మీరిని చూడాలంటే. సో అదో కొత్త రకమైన రొమాన్స్ రాశాడు ఈయన. మీరు అనుకుంటున్నట్టు రొమాన్స్ ఉండదు కానీ ఆ లోకంలో ఆ లెవెల్ రొమాన్స్ ఉండదు అంటారు. కరెక్ట్ కరెక్ట్. ఈ లెవెల్ రొమాన్స్ ఉండదు కానీ కొంచెం ఆ లెవెల్ రొమాన్స్ కూడా ఉండదు కానీ మా లెవెల్లో రొమాన్స్ ఉంటుంది. ఏదో ఏమో చేస్తావేమో ఫ్యూచర్లో అని. సో ఇట్స్ నైస్, ఇట్ విల్ బీ గుడ్. జాన్వీ వాజ్ ఇస్ ఫెనామినల్ ఇన్ ద మూవీ. చాలా చాలా ఐ మీన్ మేమైతే షాక్ అయిపోయాం. ఓ రోజు మరి ఆ అమ్మాయికి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఒక 2 పేజీల డైలాగ్ రాసిండి నా అమ్మాయికి. సీన్ కూడా మొత్తం అమ్మాయిదే డైలాగ్ పోర్షన్ ఎక్కువ. వచ్చి అలా టపటపటపట చెప్పేసింది. నేను ఒక్క సెకండ్ అయిపోయి శివ కూడా షాక్ అయ్యాడు. ఈ అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్గా చెప్పేసింది ఇలా అని. సరే ఎందుకని మంచిది ఓకే అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుందామంటే నేను ఇక్కడ నుంచి వెనకాల నుంచి ఇలా అంటున్నాను, అద్దిరిపోయింది శివ ఓకే అనే అని. ఫ్లో వెళ్ళిపోయింది మొత్తం. ఎక్స్ప్రెషన్స్, ఆ మధ్యలో పాజులు, మధ్యలో యాక్టివిటీస్ చేసుకుంటూ టక్కన లాంగ్వేజ్ ఇంకా గ్రిప్ దొరకని యాక్టర్కి అన్ని ఆ యాక్టివిటీస్తో చేయటం, ఆయనతో ఉండటం, ఆ పాజులు ఉండటం, ఆయన రియాక్షన్ మళ్ళీ పసిగట్టి మళ్ళీ మాట్లాడటం ఇంత కష్టం కదా. అర్థమైంది. హోంవర్క్ డన్. That I think she'll become very big. She's got that phenomenal talent. మరి obviously శ్రీదేవి గారి డాటర్ కదా, ఆర్క్ ఉండదు కదా. సో షీఈస్ ఫెనామినల్. పాపం చాలా షీస్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఎస్పెషలీ ఫర్ దట్ దావుదీ సాంగ్. పాపం షీ వాస్ హాస్పిటలైజ్డ్ ఫర్ అబౌట్ 4 or 5 days బిఫోర్ డిశ్చార్జ్ అయ్యి పాపం వెంటనే ఒక 2 days రిహర్సల్స్ చేసి వెంటనే షీ వాస్ వెరీ వీక్. బట్ అయినా చేసి నేను ఆ సాంగ్లో అనుకుంటుండే అన్న, తీసుకుంది ఛాలెంజ్ పక్కన చేసింది మ్యాచ్ చేయనికే. కానీ మ్యాచ్ చేయనికే వెరీ గుడ్ జాబ్. వచ్చి 97, 96 మార్క్ దాకా వచ్చిండే ఒక్కొక్క దగ్గర. లేదు చాలా బాగా చేసింది. డెఫినెట్లీ జాన్వీ విల్ బి ఖతర్నాక్ వెరీ గుడ్ అడిషన్ ఫర్ దేవరా. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ లవ్ స్టోరీ విచ్ హీ రోట్. సో ఆబ్వియస్లీ మీకు పార్ట్ 1లో కొంత కనపడుతుంది. కరెక్ట్.
దాని టోటాలిటీ ఇంకో వేరే టర్న్ అనేది దాని అది మొత్తం ఇంకా పార్ట్ 2లో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. సార్ మిమ్మల్ని అందరికంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిన సీక్వెన్స్ ఏది సార్? నాకు తెలిసి ప్రతి సినిమాలో ఒక సీన్ రిటేట్ చేస్తుంది సార్. ఒక సీనో ఒక సీక్వెన్స్ ఏదో ఒకటి బాగా ఉంది. ఎక్కువ వర్క్ లాగుతూ ఉంటే మళ్ళీ ఒక సినిమాకి స్టార్టింగ్ మొదలవుతుంది ఇంకా అది ఎండ్ వరకు నాగ్ అవుతా ఉంటుంది. సీన్ ఉంటుంది అది ప్రతి సినిమాకు ఉంటుంది. మాకట్లా మా ఆయుధ పూజ ఒక సీన్ ఉంటుంది. ఒక ఆయుధ మాకు ఆయుధ పూజ సాంగ్ ఉంది అట్లా సెటప్ అది సెటప్ ఇన్ ద ఫిల్మ్ చాలా కీ ఎపిసోడ్ అది. దాన్ని ఫస్ట్ షెడ్యూల్లో ప్లాన్ చేస్తే దాంతో గుమ్మడికాయ కొట్టాం. దాంతో గుమ్మడికాయ కొట్టాం. అబ్బా లాస్ట్ షాట్ దాంతో ఫిలిం సిటీలో వేసాం సెటప్ అది. వర్షాలు పడిపోయాయి, అందులో సీన్ ఉంది, సీన్ ఉంది, ఫైట్ ఉంది, సాంగ్ ఉంది. అది అక్కడ మొదలైతే ఇప్పుడు ఎండ్ అయింది. పైగా అందరు కాంబినేషన్లు రకరకాల. అంటే సార్ ఇది లాజిస్టికలీ చెప్తున్నారు, నేను అంటే క్రియేటివ్గా బాగా సరిపోలేదు, మళ్ళీ రాయాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ రాయాలని అలా ఏదైనా ఇరిటేట్ చేసిందా మిమ్మల్ని? ఒక సీన్ ఆర్ ఒక సీక్వెన్స్ ఆర్ ఒక కుడ్ బి ఎనీథింగ్ అంతే? అంత ఇబ్బంది పడింది కానీ షూట్ అప్పుడే కొంచెం టైర్డ్ అయింది. వాటర్ సీక్వెన్సెస్ అప్పుడు నా షాట్ బాగుండాలి, వాళ్ళ కంఫర్ట్ చూడాలి, వాటరు అనీవెన్గా ఉంటాయి, వేవ్స్, అందరు పోస్చర్స్ బాగుండాలి, సేఫ్టీ షాట్ పర్ఫెక్ట్గా రావాలి. పదే తీయలేం కదా అది. సో లక్కీ బోట్లు ఆ బోట్లు ఉంటాయి కదా కాదా సాబు గారు చూడండి. ద గ్రేటెస్ట్ ఇస్ అసలు వై డిడ్ యూ విన్ సో మెనీ నేషనల్ అవార్డ్స్? ఎందుకంటే ఆయన బోట్లు ఏదైతే తయారు చేసిండో దేవరకి, అంటే మేము స్టూడియోలో ఒక 200 feet by 150 feet వాటర్ ట్యాంక్ వేసినాం. ఇట్స్ అబౌట్ 5.5 feet డెప్త్ పెట్టి బోట్లు ట్రావెల్ అవ్వడానికి, మేజర్ యాక్షన్స్ తీయడానికి అంతా. ఆయన ద బోట్స్ హీ మేడ్ నిజంగా సముద్రం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ద ఒరిజినల్ ఫంక్షనల్ ప్యూర్ ఫంక్షనల్ బోట్స్. సో ఆయన చేసిన బోట్స్తో వీళ్ళని ఎక్కించాం. ఓకే, ఇప్పుడు ఒక 4 బోట్లు కావాలి. సో వీళ్ళందరూ వెళ్ళడానికి మనం ఏమనుకుంటాం, బోట్లు అంటే ఇప్పుడు తెప్పిస్తారు, ఎక్కిస్తాం అనుకుంటాం కదా. సార్ తెప్పిస్తారు లేవు, మనం చేసేయటం అన్నాడు. సార్ బోటు చేయటం ఏంటి సార్ అసలు? అది వేరే మెకానిజం కదా అంటే, అవును మెకానిజమే, బట్ ఫిజిక్స్ తెలుసు నాకు, సేమ్ మెకానిజం చేస్తాం అని చెప్పి బోట్లు తయారు చేశారు. వాటర్లో పోవాలా కానీ వాటర్ లోపలికి రావద్దు, అదే మెకానిజం. ఇప్పుడు మనకు కార్ కావాలంటే కార్ తయారు చేయరు కదా, కార్ తీసుకొస్తాను షూటింగ్కి, బట్ ఆయన కార్ తయారు చేసేస్తారు. ఆ షాక్ కదా అది, విచ్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ టు షూట్, ఫ్రెండ్లీ టు యాక్ట్ ఫర్ యాక్టర్స్. RRR లో ఒక ట్రామ్ ఉండింది. అవును, అదేమనుకున్నారు, అంబాసిడర్ కార్. అది అంబాసిడర్ కారు లోపల స్టీరింగ్ వీల్ పెట్టి చుట్టూ కట్టేసిన డబ్బా ఆయన. సో ఆ ట్రామ్ ముందుకెనకపోతుంటే మధ్యలో ఒక స్టీరింగ్ తిప్పుతున్నాడు. దట్స్ అన్ అంబాసిడర్ కార్. ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటారు ఆయన. ఓయా, సార్ ఒక కారు కావాలంటే జనరల్గా ఒక కారు తీసుకొస్తాం ఎవరో వాళ్ళని అడిగి. బోట్ ఇమాజిన్ ఆన్సర్, సార్ బోట్లో చేసేద్దామంటే వీళ్ళని ఎక్కించడానికి చేసాం. ఓకే సరే, మన సముద్రం మన కంట్రోల్ అంటే సపోజ్ ఈ ఫ్లోర్ అంతా సముద్రం మనం క్రియేట్ చేసుకున్నాం, వెళ్తున్నారు. షూటింగ్కి వెళ్ళాం గోవా వెళ్తే అక్కడ రంగుల బోట్లు, నా కలర్ బోట్లు కాదు అవి, నా ఓల్డ్ కొంచెం ఎర్తీ టోన్స్ బ్రౌన్ కలర్ బోట్స్, అలాంటి బోట్లు కావాలి మనకి. అక్కడ అన్ని రంగులు కొత్త, పైగా మోడర్న్ బోట్స్, ఫైబర్తో చేసిన బోట్స్, వుడెన్ బోట్స్ కాదు అవి. ఏంటంటే లేదు నేను మన బోట్ తీసుకొచ్చాం అన్నారు. సరే ఇది నిజమైన సముద్రం అండి, మనదేంటంటే దానికి బోట్ లాక్కొచ్చి మోటార్ ఒకటి పెట్టి బిగించేసి పద వెళ్దామంటున్నారు. వెళ్ళిరా సార్? వెళ్ళాము యాక్టర్లు తీసుకొని మరి ఈత వచ్చా సార్? ఇంకొంచెం ధైర్యం ఉంటుంది. వెంట మిడిల్ ఆఫ్ ది సీ ఈ బోట్తో అసలు ప్రాబబ్లీ హాస్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఫర్ దేవరా. 3 సినిమా వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టుకొని ఫుల్ ఇంటుండే ఆ టైంలో అనిరుద్. అండ్ ఐ వాజ్ వెయిటింగ్, మీరు అనిరుద్ నేను పూజ అయినప్పుడు కూడా ఫుల్ హ్యాపీ అయిన ఉండే అరవింద్ సమేతకి. ఓకే ఫైనల్లీ మా విజువల్ మా స్పీకర్ 2 కలిసినాయి అనుకుంటుండే. బట్ డెఫినెట్లీ వెన్ అనిరుద్ కేమ్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్, ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్. పిచ్చగా వెయిట్ చేస్తుండే. నేను లిటరల్లీ మీది 5 AM అని ట్రాక్ ఏదన్నా ఉంటే 5:02కి నేను ఆల్రెడీ ఇంటుంటా. వ్యానిటీలు ఉండు, షూటింగ్లో పక్కకి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంటుండే. సో ఈవెన్ ఇప్పుడు మన ఇంటర్వ్యూ ముందు కూడా ఐ వాజ్ హియరింగ్ రెడ్ సీ ఇనుకుంటా కూర్చుంటుండే. బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్. I mean, he's killed it for this movie. Definitely theatre la నిజంగా one more X factor అనుకుంటున్నాను. అవును, no 101%. I mean ఇప్పటిదాకా తను వాట్ ఎవర్ హీస్ డెలివర్డ్ ఫర్ దేవరా,
హ్యాస్ యాక్చువల్గా ఇన్ అ వే చెప్పాలంటే మా విజువల్కి వాట్ ఎవర్ ఇట్ ఈస్ హిజ్ ఆడిబుల్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. అండ్ హీ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దేవరా. అంటే ద కైండ్ ఆఫ్ వర్క్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ హీస్ డన్ ఈజ్ ఫినామినల్. ఎక్స్ ఫ్యాక్టరీ అనిపిస్తుంది అన్న సౌండ్ Yeah, yeah. భలే అనిపించింది. నాకైతే నాకు బేసిక్గా ట్రైలర్ విన్నప్పుడు ఆ లాస్ట్ ఎస్పెషల్లీ ఆ షార్క్ వచ్చినప్పుడు ఆ వెనకాల అంతా నాకేంటో అరే ఒక పెద్ద వాల్ట్ డిస్నీ మూవీలో సింఫనీ పడుతుంది చూడు, లైక్ హాన్ జిమ్మర్, ఆ ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. సో హీఈస్ డెఫినెట్లీ వన్ డే ఐ థింక్ హీల్ డెఫినెట్లీ గో అప్ టు దట్ లెవెల్ ఆఫ్ స్కోరింగ్ అన్ ఇంటర్నేషనల్ మూవీ లైక్ రెహమాన్ గారు. డెఫినెట్లీ నేను మొన్న కాంగ్ గాడ్జిలా చూసినప్పుడు కూడా అనిరుద్ అయితే బాగుండు అనుకున్నాను, బికాస్ సంబడి ఎడిటెడ్ ఆ కాంగ్ గాడ్జిలా సీన్ కి మాస్టర్ మ్యూజిక్ పెట్టి తీస్తే అసలు ఇట్ వాజ్ మోర్ యాప్ట్, ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉండే దానికి. అయితే డెఫినెట్గా నాకు తెలిసి తను హీ విల్ డూ ఇట్ లైక్ రెహమాన్ గారు చేసినట్టు మాత్రం వెళ్తాడు. హీ విల్ డెఫినెట్లీ గో ఇంటర్నేషనల్ అండ్ ఐమ్ హోపింగ్ ఇట్స్ విత్ దేవరా. మీకు ఎప్పుడైనా ఈ ఫెనమినన్ మీరు అబ్జర్వ్ చేశారా, వేర్ ఐదర్ మీరు జీవితంలో మాట్లాడింది మీ సినిమాలో జరుగుతుంది, ఆర్ మీరు రాసుకుని తీసిందో ఏదో మీ లైఫ్లో తర్వాత రిపీట్ అవుతుంది? ఎప్పుడైనా జరిగింది అట్లాగా? మీరు అనుకుందో లేకపోతే మీరు బాగా మేనిఫెస్ట్ చేస్తుందో? ఇట్స్ ఎన్ థింగ్ అన్న టుడే మేనిఫెస్ట్ అనేది. నేనైతే చూసిన ఒకటే మేనిఫెస్టో జాన్వి. ఆ అమ్మాయి అనుకుంది చెయ్యాలని. ఆ అమ్మాయి ఎలా వచ్చిందో మాకు కూడా తెలియదు. అంటే మేము ఇంకా అప్పటికి రాస్తున్నాము, ఇంకా క్యారెక్టర్ రాస్తున్నాడు ఆయన, ఇంకా ఎవరిని అనుకోవట్లేదు. ఆ అమ్మాయేమో నేను చెయ్యాలని చెప్పింది. అసలు వి వరంట్ ఈవెన్ ఇన్ ద స్పేస్ ఆఫ్ ఓకే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది. ఫైనల్గా డి డే వచ్చి ఇప్పుడు సరే మనం ఇప్పుడు హీరోయిన్ ఫైనల్ చేయాలని, కానీ ఇద్దరు నోట్లకి వెళ్ళి జాన్వి తప్ప వేరే మాట రాలేదు. అంతలా మేనిఫెస్ట్ చేసింది ఆ అమ్మాయి. కానీ నువ్వు ఇందాక చెప్పింది నువ్వే నాకు అర్థం అవట్లేదు. ఏదన్నా చెప్పింది జరిగింది, జరగబోయేది తెలుస్తుంది. కాదు మన జీవితంలో ఇప్పుడు ఏదైనా మాట్లాడుకున్నా, ఏదైనా మనం కాన్వర్సేషన్ చేసినా, ఏదైనా అది అవుతుంది. అలాంటిది సినిమాలో జరగడం డేజావులాగా ఉంటుంది అది. అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే డేజావు, బ్యాడ్ అయితే డేజాపు. అండ్ మన సినిమాలో మనం రాసుకున్నది మనం ఆల్రెడీ షూట్ చేసేసి ఏదో తర్వాత ఏదో మన లైఫ్లో జరిగితే ఇదేంట్రా అని ఒక కంపారిజన్ డ్రా చేస్తాం కదా. యాస్టీస్గా అయి ఉండకపోవచ్చు, బట్ సిమిలర్గా ఏదైనా. ప్రస్తుతానికైతే అవ్వలేదు, ప్రస్తుతానికైతే అవ్వలేదు. దేవుడి దయ వల్ల. నీకైందా నీకైందా నీకు కృష్ణ సీన్స్ టిల్లుడు గారు మనోడికి అవుతాయి ఇట్లాంటి అన్ని ఐటమ్ పనులన్నీ కదా. అదేలా నా పిలిచి మరీ ఇజ్జత్ తీయండి. నేనే మరి అన్నా నా విశ్వాసం. నేను ఎంత చాలా క్రియేటివ్ క్వశ్చన్స్ అడుగుతుంటాను. మనకన్నా వెళ్తే అలా బాడీ దొరకటాలు లేదు సార్, లేదు సార్. పాతి పెట్టడాలు లేదు సార్, లేదు. ముద్దు పెట్టడాల వరకు అయి ఉంటుంది. సెలవు దేవరా సరే కొంచెం దేవరా చేసిందంతా చేసి మళ్ళీ లాస్ట్కి దేవరా 27th September రిలీజ్. ఇంకేముందన్న చెప్పండి. బాగా కష్టపడిన సీక్వెన్స్ ఏది? మీరు బాగా ఇరిటేట్ అయిపోయి కోపం వచ్చి కష్టం కాదు కానీ ఇరిటేట్. షూటింగ్ నేను రాను ఇంకా నేను అదే చెప్పబోతుంటే మధ్యలో ఆపిండు. నీ మ్యాటర్లోకి వచ్చింది ఆయన. మేనిఫెస్టేషన్ ఆ మేనిఫెస్టేషన్ నువ్వు వచ్చినావు, మళ్ళీ ఆయన అక్కడి నుంచి ఎక్కడ డ్రై లైఫ్ నువ్వు హైలైట్ లైఫ్ డ్రై లైఫ్ లో వెళ్తుంది ఇక్కడ మొత్తం. అది అట్లా కాదు మా కరెక్ట్. ఎక్కడ ఉన్నాం? గోవాలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి బీపీ పెరిగిపోయింది. నాకేందంటే అది నువ్వు అన్నావు కదా మేనిఫెస్టేషన్ ఇట్లాంటివి గలీజ్ పనులన్నీ అయితాయి నాకు. వేడి చచ్చిపోతున్నాము, సముద్రంలో అలా నవ్వుకుంటూ ఉండాలి, కానీ వేడి దొబ్బేస్తుంది. అంటే ఇంకా పైన అట్లా లిట్టలు కట్టుందంటే వర్షం, ఇక నిప్పుల వర్షం కురిపిస్తుంది సూర్యుడు పైకి. అట్లా కూర్చొని పక్కనే ఒక రూమ్ పెట్టిండ్రు, ఏసీ ఉంది అందులో. శివా పోతా, ఇంకా ఒక్క షాట్ అన్నా పోతా, నేను చచ్చిపోయేలా ఉన్నాను, నేను నాకు ఒక్క సెకండ్ నిజంగా ఇంకా అబ్బాయి ప్రంతి పిల్లలు ఏమైంది, నా జీవితం ఏంది, నేను చచ్చిపోతానా అని అయిపోయింది. ఓకే అన్నారు. ఇక అక్కడే లుంగి ఇట్లా తీసి అఫ్కోర్స్ షార్ట్స్ ఉన్నాయి, ఆ షార్ట్స్తో పరిగెత్తిన లోపలికి పరిగెత్తి వెళ్ళి తలుపు అట్లా వేసుకోగానే ఒక్క సెకండ్ చల్లగా ఉండింది. బతికినాన్రా అని చెప్పి ఆ తలుపు వేసి అట్లా బెడ్ మీద అలా పడ్డాను, కరెంట్ పోయింది. సారీ నవ్వద్దు. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు, మీకు కూడా రావద్దు. నిజంగా నాకు కరెంట్ పోయి నేను ఇంకా ఫోను, అమ్మ కరెంట్ పోయింది, ఇంటి దగ్గర జనరేటర్ లేదా, దరిద్రం చూడు. కరెక్ట్గా ఆ రోజే నిన్న ఆడు జనరేటర్ పాడైపోయింది. ఇప్పుడు బయటికి వెళ్తే ఒక టార్చర్, లోపల ఉంటేమో అవన్ అయిపోయింది ఇది. ఇక ఇప్పుడు నేను లోపల, ఇప్పుడు బయట ఒక చికెన్ లాగా ఫ్రై అయిపోవాలా, తందూరు అవ్వాలా, లేకపోతే లోపల ఇడ్లీ లాగా స్టీమ్ అవ్వాలా.
ఈ మీమాంసలో సౌత్ ఇండియన్ ఇంకా ఏంటో ఇంకా ఇది ఇంకా అసలు నా వల్ల బనీని చింపేద్దాం అనుకున్నా అసలు నాకేం అర్థం అవట్లేదు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఎందుకు Why? ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు నేనేం పాపం చేశాను? ఇలా జరుగుతుంటే ఒక అరగంట పోయింది, 40 నిమిషాలకి కరెంట్ వచ్చింది. 40 నిమిషాలకి కరెంట్ వచ్చింది, షార్ట్ రెడీ అన్నారు. సరే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఇది ఎంతసేపు అవుద్ది వేడి, ఇది చల్లబడాలి కదా, ఇది చల్లబడే లోపు టైం లేదు. ఇది చల్లబడాలంటే ఆ రూము ఆ పర్టికులర్ మూమెంట్లో ఈజీగా 15-20 నిమిషాలు పడుతుంది. ఈలోపు షార్ట్ రెడీ అన్నారు. సరే షార్ట్ రెడీ కదా అని చెప్పి మూసిన కర్టన్ ఇట్లా తెరిచిన. షార్ట్ రెడీ కదా, శివ ఎక్కడున్నాడని చూద్దామని ఈ కర్టన్ ఇట్లా తెరిచేసరికి ఈయన రాజు సుందరం మాస్టర్ పరిగెడుతున్నారు నా రూమ్ వైపు. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు దేనికి ఇట్లా పరిగెడుతున్నారని. అక్కడ చల్లగా ఉంది వద్దాం ఏమన్నా. వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు ఆయన చెప్తాడు స్టోరీ ఏంటో. సార్ మాది వేరే, అందరం కలిసి భోజనం చేస్తాను, ఆ చెమటలతోనే ఇది అయింది, కరెంట్ లేదు, బయట కాలిపోతుంది, టెంట్లో కూడా బ్లాక్ క్లాత్ టెంట్లు అయ్యి తగులుతుంది, అసలు వేడి ఇటు నుంచి వస్తుంది. అబ్బా అలా ఉంది. మాదేంటి హీరో రూము, ఏసీ కట్టెలు వేసి ఉన్నాయి, లోపల జరిగే టార్చర్ ఇలాగా ఉందేమో అనుకుంటున్నారు మీరు అక్కడ. ఆ చిన్న దూరితే ఏదో అని. సరే కాసేపు రిలాక్స్ అవుతున్నారేమో, కట్టెలు వేసి ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళి డోర్లు కొట్టి మరి తుఫాన్ వచ్చినట్టు బయట బాగోదులే అనే ఫీలింగ్లో ఉంటే వీళ్ళిద్దరు అట్లా వెయిటింగ్, ఇట్లా ఇద్దరు అలా వెయిటింగ్, కర్టెన్ ఎప్పుడు తెరుస్తాడా అర్థమైంది. చిన్న ఉన్నారు, చూస్తున్నారు మనల్ని, పరిగెత్తుదాం లోపలికి ఏసీ కోసమని. వచ్చాడు ఎక్కడికన్నా చచ్చిపోతున్నా అన్న, అయిపో అవ్వట్లేదండి, ఇక్కడ కూడా అట్లాగింది పరిస్థితి, ఏం పెద్ద లేదు, రండి ఇదే ఇంత వేడిగా ఉంది అన్నాడు. ఐ థింక్ మనం ఆ పేపర్ మీద రాసుకుని సెట్కి వెళ్ళి కెమెరా అంతా పెట్టిన తర్వాత కూడా వీఆర్ ఆల్ వెయిటింగ్ టు స్టంబుల్ అపాన్ వన్ మూమెంట్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ దట్ టేక్. నా జర్నీ ఇట్స్ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే ఫర్ ఎవ్రీ మూవీ. మీకే తెలియదు మీరు అలా చేస్తారని? తెలీదు. అక్కడ కరెక్ట్గా వెళ్ళే ముందు ఒకటేదో దొరుకుద్ది. కరెక్ట్. ఇప్పుడు మామూలుగా దేవరాలు ఉంది, వర ఎలా ఉండాలో ఒక ఐడియా ఉంది, ఇప్పుడు దేవర ఎలా ఉండాలో దొరకట్లేదు నాకు. సో నాకు అర్థం అవ్వట్లేదు, అంటే ఇప్పుడు ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఏంటని చంపుకు తిన్నా శివని. కాచివా ఏం శివ నాకేం అర్థం అవ్వట్లేదు, ఏదో ఒకటి చెప్పంటే అబ్బా మీకు వచ్చేస్తుందిలే నిలిపాడు. రావడం ఏంటి, కాదు శివ ఏదో ఒకటి నాకేం అర్థం అవ్వట్లేదు, దేవర ఏంటి, ఇప్పుడు వాడు ఎట్లుండాలి, వాడు మూడ్ సెట్ ఏంటి, వాడు మైండ్ సెట్ ఎట్లున్నాడు, ఎట్లా నడవాలి, ఎట్లా నిల్చోవాలి ఏంటి, చాలా కంపోజ్గా ఉండాలా, మరీ ఓవర్ కంపోజ్గా ఉండాలా, లేకపోతే అగ్రెసివ్గా ఉండాలా, నాకేం అర్థం అవ్వట్లేదు. ఫైనల్గా ఐ జస్ట్ ఫెల్ట్ దాట్ ఓకే ఇప్పుడు నేను ఐ డోంట్ నో, ఐ జస్ట్ ప్లేస్ అభయ్ ఆర్ భార్గవ్ దేర్. సీన్ ఏంటంటే కొడుకుతో సీన్ ఉంది అక్కడ, ఇప్పుడు నేను ఎట్లుండాలి అనేది నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇమ్మీడియట్గా ఐ జస్ట్ ఫెల్ట్ దట్ ఓకే అసలు ఇది అంతా కాదు, దేవరాజ్ ఫాదర్ కదా, ఆ ఫాదర్ ఇన్స్టింక్ట్ తెచ్చాయి ఫస్ట్. రైట్. కొడుకుతో ఎట్లుంటున్నాడో తెలిస్తే సమాజంతో ఎట్లుంటున్నాడో అర్థమైపోతుంది. కరెక్ట్. అలా దొరికింది. బట్ ప్రతిసారి అదే కాదు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్సా దేవరా క్యారెక్టర్ ఫాదర్ది. ఐ డెఫినెట్లీ విల్ సే దాట్. డెఫినెట్గా పర్ఫార్మెన్స్లో మీకు అగ్రెసివ్నెస్ కనిపించదు అట్లా, అంటే నేచర్ ఆఫ్ దేవరా ఇస్ నాట్ దాట్. కానీ సముద్రం అంతా డెప్త్లో భారం మోసే క్యారెక్టర్ అది. సో ఫిలాసాఫికలీ అగ్రెసివా? యా, వెరీ రైట్. ఫిలాసాఫికలీ ఈజ్ వెరీ అగ్రెసివ్ అండ్ రీగల్ అండ్ రీగల్. అదే అగ్రెసివ్, ఆ రీగల్నెస్ ఉంటుంది, బట్ ఈజ్ వెరీ ఫిలాసాఫికలీ అగ్రెసివ్. రైట్. బికాస్ అంత 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 భారం మోస్తున్నాడు యాక్చువల్గా. సో కొంచెం ఆ వాజ్ డిఫికల్ట్ బికాస్ ప్రతిసారి అది కనిపించాలి. సార్ అన్నీ అన్నవేనా వెపన్స్? టెక్నికల్ ప్రొడక్షన్ చాలా వరకు వాడారు. టెక్నికల్గా ప్రొడక్షన్ ఆబ్వియస్లీ ఈ చివరిది ఆయనదే, మిగిలిన కూడా వాడేశారు. అది సైఫ్ గారిదా సార్? అది అసలు అందరూ ఉన్నాయి అందులో, అందరూ అందరూ ఆయుధాలు ఉన్నాయి దీంట్లో. ఈ ఆయుధాలు నేను సంగతి నేను ఇప్పుడే ఆయుధ పూజ నాకు చాలా కనెక్ట్ అవుతుంది సార్. అన్ని ఆయుధాలేగా, వి ఆయుధం అన్ని ఆయన ఆయుధాలు. ఎందుకంటే వీళ్ళు ఆయన క్యారెక్టర్స్ రాసినప్పుడు అసలు ఈ వరల్డ్లో ఉండే మనుషులు ఎట్లుంటారంటే దేర్ ఇస్ నో డైటీ వర్షిప్. డైటీ వర్షిప్ లేదు. రైట్. వాళ్ళు పూజించేది వాళ్ళ ఆయుధాలని. సో దే వర్షిప్ దేర్ వెపన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ తరతరాల నుంచి వచ్చే ఆయుధాలని పూజిస్తారు వాళ్ళు. సో డైటీ వర్షిప్ లేదు వాళ్ళకి. ఓహో, ఓకే. ఆయుధాలే
లైఫ్ ఒక కులం లేదు వాళ్ళకి, ఒక మతం లేదు, అసలు భయం అసలే లేదు. అదే ట్రైలర్లో రాసింది అంటే. బట్ అసలు సో అందుకే వాళ్ళ వెపన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్ అనేది వీళ్ళు యాక్చువల్లీ ప్రాబబ్లీ సినిమా చూసినప్పుడు ఆ ఎండ్కి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్లో కూడా దాన్ని బాగా ప్రొఫిస్కేట్ చేశారు, చాలా ఇంపార్టెన్స్ క్రియేట్ చేశారు దానికి, ఆయుధ పూజ అనే దానికి. పొద్దున్న లేస్తే ఆయుధాలను పూజించి ఆయుధాలు వాడే వాళ్ళకి ఇక ఏం భయం ఉంటుంది? చేతిలో ఒక ఆయుధం పెట్టుకుని వాళ్ళు భయపడరు కదా, ఆయనే ఒక ఆయుధం వాళ్ళగా. కరెక్ట్. ఇప్పుడు కార్పెంటరీ చేసే వర్కర్స్కి ఆ కార్పెంటరీ టూల్సే దేవుళ్ళ లెక్క. కరెక్ట్. లైవ్లీహుడ్. సో మనం బేసిక్గా ఎప్పుడు కూడా అట్లాగే ఉండేవాళ్ళం. మనం ఆయుధ పూజ అందుకే ఉండేది. ఆయుధ పూజ అందుకే మన పనిముట్లు ఏవైతే ఉన్నాయో అందుకే మనం కార్లకి మొక్కుకుంటాం, కార్లకు పూజ చేస్తాం, మనకు లైవ్లీహుడ్ అని. సో వాళ్ళకి ఆయుధాలు లైవ్లీహుడ్. సో ఆయుధాలే లైవ్లీహుడ్. కాన్సెప్ట్ లెవెల్లోనే వైలెంట్గా ఉన్నారు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి ఆయనకు తెలిసినట్టు పాజెస్ని వాడడం సార్. హీ యూజెస్ పాజెస్ లైక్ బ్రిలియంట్గా వాడతారు. ఎక్కడ మామూలుగా డైలాగ్ తర్వాత డైలాగ్ చెప్పాలి అన్నది ఒకటి మైండ్లో ఉండి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. బట్ నేను ఇంతసేపు కొంతసేపు ఏం చెప్పాను నేను అని చెప్పి పాజెస్ చాలా బాగా వాడతారు అన్న మీరు. రియల్లీ మర్చిపోయిన వెంటనే అది వేరే యాక్టర్ ఆర్టిస్టిక్ పాజ్ ఇచ్చి అలా పక్కకు ఒకసారి చూసి చెప్పరా ఏడి అది వేరే ప్రాంప్టింగ్ కోసం అని వేరే కట్ అంటే మొదటి నుంచి చెప్పాలి. మర్చిపోవడం అనే డైలాగు నువ్వు నాకు తెలిసి అడగొచ్చు ఎక్కడన్నా కానీ అక్కడ 3 పేజీలు 4 పేజీలు చేసే కామెడీ కూడా చేయనీడంటండి. ఫన్ కావాలన్నారు ఇంటర్వ్యూలో, నేనేదో ఫన్ చేస్తున్నాను. మాస్కా దాస్ అక్కడ నచ్చట్లేదు అన్నమాట. మన ఇద్దరు ఫ్రెండ్షిప్ జెలసీ వస్తుంది. ఆ రోజు కూడా గుర్తుందా? మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద జెలసీ ఉంది. ఓ రోజు ఇద్దరం కలిసాం. మనోడిది టిల్లు 2కి ప్రీ రిలీజ్ సక్సెస్ ఫంక్షన్కి వెళ్తున్నాను, పిలవడానికి వచ్చాడు, ఉన్నాడు అక్కడ, మాట్లాడుతున్నాను. మాట్లాడిన తర్వాత విశ్వక్ గుర్తొచ్చాడు. విశ్వక్ ఫోన్ కొట్టా. విశ్వక్ ఎక్కడున్నావు అంటే, అన్న ఇక ఈయనే ఉన్నా ఆఫీస్లో. అంటే మీరు ఎక్కడున్నారు? నేను ఆఫీస్లో ఉన్నా. సిద్ధు ఉన్నాడు ఇక్కడ అంటే, నాకంటే ముందు ఆయన్ని పిలిచినవులే అన్నా నువ్వు అంటా. నేను పిలవడమే చిచ్చి. మనం బాగా ఉక్రోషం, జెలసీ. అందుకే ఇప్పుడు జెలసీ ప్రదర్శిస్తున్నాడంట. కామెడీ కూడా చేయనివ్వట్లేదు. నా బ్రాండ్ ని డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సార్. నేను పైన పాజుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్న డైలాగ్ మర్చిపోయినావు అంటే ఆయన జాపనీసే మర్చిపోలేదు. అమ్మా అంటే మనకు అనిపించింది మాట్లాడడం కాదు కదా, అక్కడ ఉన్నది కదా మాట్లాడాలి. నాకేమో ఐ మీన్ డైలాగ్ చూస్తున్నప్పుడు కొన్ని ఐ థింక్ ఇట్స్ అంటే ఎవ్రీ యాక్టర్ ఇస్ వెరీ న్యాచురల్. విశ్వక్ నాకు కొంచెం అనిపిస్తుంది అట్లా, అక్కడ ఇక్కడ కొంచెం అలా ఉంటే బాగుంటుందేమో అనే ఇన్స్టింక్టివ్ అనుకోవడం చేయడమే. నాకు అసలు డైలాగే లేకుండా మీరు ఇరగ్గొట్టేసిన సీన్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్. అరవింద్ సమేత కార్లో సీన్. అది ఎప్పుడన్నా నార్మల్గా జస్ట్ అది పెట్టుకొని చూస్తుంటా అప్పుడప్పుడు. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ పీసెస్. మీరు చాలా చేసిర్రు, చాలా సినిమాల్లో చాలా చేసిర్రు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్. ఈ షో నాకు తెలియనోడు ఎవడన్నా, వేరే భాషోడు, ఇంగ్లీష్ వాడు ఎవడన్నా కనిపిస్తే నేను చూడు మా యాక్టర్ ఒక సీన్ చూపిస్తాను నీకు అని చెప్పి పెట్టి చూపించే సీన్ మీద ఫస్ట్ అదే. నేను ఇట్ డజంట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్ కదా, సో డైరెక్ట్ చూపిస్తాను నేను. అది అన్న మీరు క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారా లేదా మధ్యలో కలుస్తారు? డూ యూ మీట్ ద క్యారెక్టర్ ఇన్ ద మిడిల్ ఆర్ యూ బికమ్ ద క్యారెక్టర్ ఫుల్లీ? ఐ థింక్ ఐ వుడ్. అంటే ఇఫ్ మీ అండ్ ద క్యారెక్టర్ డోంట్ మీట్, ఇట్ వోంట్ టేక్ ఆఫ్. ఇప్పుడు శివగారి క్యారెక్టర్ రాసిందే ఎన్టీఆర్ ఎట్లుంటాడని. కరెక్ట్. So obviously it has to be me meeting that character. So there needs to be a little bit of me and that. Correct. Midpoint. Or rather I would say that I think it's more of me than that. Interesting. So it's more of me than that. But what if there is a dialogue that he's written or a philosophy that he's trying to put across as a writer and a director? I'll have to believe that philosophy. But what if you don't believe it as a person? But I'll have to, then he has to make me believe in it. Make you believe in it. Yeah. So he has to make me believe in it. So he has to actually teach me why that philosophy is so important. లక్కీగా నాకు అది ఇప్పుడు నాకు అది తగ్గలేదు. ఎందుకంటే ఇస్ సో ప్రెడిక్టబుల్ కాదు ఆయన. ఇట్లా ఉంటాడు అని అనలేం. టక్క ఒక రోజు వెళ్తే మనం ఎన్టీఆర్ రంగానే మాస్టర్ అట్లా కూర్చొని ఉంటాడు, విజిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి వెళ్ళేసరికి వంటగదిలో ఉంటారు. అంటే ఎక్కువ వంటగదిలోనే ఉంటారు. అవునన్నా. ఇప్పుడు ఎలా ఉంటాడు, కోపం వెళ్తే ఫుల్ కెండలు,
ఉంటాయి. సో ఇలా ఉంటాడు అసలు అది ఇప్పుడు లేదు అసలు. వీ డోంట్ నో. Yeah, it's very unpredictable. సరదా ఉంటాడు, పిల్లలతో కాసేపు, చిన్న పిల్లలకు అన్నం పెడుతుంటారు. యూ డోంట్ నో వాట్ At any given point of time, energy లో అయితే ఉంటారు. సో అందుకని పెద్దగా ఇలాంటిది రాయాలి, ఇలా ఉంటారు ఆయన, అసలు ఆగోలేదు నాకు ఎప్పుడు. ఓకే ఓకే. చిన్న బెదురుగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అందుకని ఆయన ఇది ఇట్లా రాయాలి అని అన్ని లెక్కలు లేవు అసలు ఎప్పుడు నాకు. బికాజ్ వెరీ క్లోజ్గా చూస్తాను కాబట్టి నేను. రైట్. అది రోజు అదే నాకు కొంచెం భారం వేయడం ఇష్టం ఉండదు. ఉండదా? లూజ్ అయిపోవాలి, చాలా ఫ్లూయిడ్గా ఉండాలి. నాకు జనరల్గా కూడా లైఫ్లో అలాగే ఉంటాను కూడా నేను. ఎంత సాధ్యం ఉన్నంత వరకు కొంచెం ఫ్లూయిడ్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన ఇమేజ్ని చాలా సీరియస్గా తీసేసుకొని ఇప్పుడు ముందుకి అసలు ఇంకా విశ్వాక్ అడుగు, మళ్ళీ అన్ని నేనే అడుగుతున్నాను, నువ్వేం అడగట్లేదని స్టార్ట్ చేస్తావు. ఏం లేదు సార్, ఇప్పుడు అంటే దీనికి మేము వచ్చి ఇంత చేసినందుకు ఏదన్నా ఒక ఎక్స్పెక్టర్ ఉండాలి కదా మాకు. ట్రైలర్లో లేని డైలాగ్ ఏమన్నా వినడానికి ఏమన్నా చిన్న ఛాన్స్ దొరుకుతుందా ఇప్పుడు ఏమన్నా? నేను యాక్చువల్లీ సినిమా చూస్తాను, గిఫ్ట్ హ్యాంపర్ లాంటిది ఏదైనా ఇస్తే ఇంకా హ్యాపీ నేను ఫీల్ జనరల్గా సార్ ఒక డైలాగ్ చెప్పండి. అదే అట్లా అడగలేదు నేను, యాంకర్ లాగా అడగొద్దని కానీ అదే అడిగిన, అదే క్వశ్చన్ అలా కాదు, అదే క్వశ్చన్. ఇది ఈ డైలాగ్ పేలుతుంది అని చెప్పలా. అసలు పంచకాంతి పంచ్ అయిపోతుంది అక్కడ. సో అందుకని నేను పర్టికులర్గా ఇది ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పాల్సిన డైలాగ్ ఒకటి. నువ్వు వచ్చి ఇక్కడ చేసినందుకు నీకు డైలాగ్ కావాలంటే బిర్యానీ వండి పంపిస్తా, తిను. సూపర్. బెస్ట్ కదా అది, అదే బెస్ట్, అదే బెటర్. బిర్యానీ వండి ఎక్స్ ఫ్యాక్టర్ అదే నీకు. ఇక చెప్పానన్న డైలాగ్ వేసి అర్థమవుతుంది, అర్థమైంది చెప్పానని చెప్పి బాగా డిప్లొమాటిక్ గా చెప్పారు. అర్థమైంది, బిర్యానీ ఒకటేనా అని చూస్తున్నా అంతే. ఇక ఫుల్ ఇక పంచపక్ష పరమాణాల్లో ఉండాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగలను. అదే 27th తర్వాత. బట్ థ్యాంక్ యూ, మీ ఇద్దరు వచ్చి మా ఇద్దరితో ఈ ఇంటర్వ్యూ అన్నది కానీ ఈ చిట్ చాట్ థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుకుంటుంటే అంతే. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్, థ్యాంక్ యూ సో మచ్. జెన్యూన్ ప్లెజర్. వాంటెడ్ టు మీట్, వాంటెడ్ టు అండర్స్టాండ్. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి సినిమా తీస్తున్నారంటే అట్లీస్ట్ విద్ ఇన్ ద ఇండస్ట్రీ ఉన్న మాకైతే అర్థం అవుద్ది దాంట్లో ఎంత కష్టం ఉంది ఏంటనేది. So we wish you guys all the very best. Thank you so much. Not that you need it. Looks No, very promising. we need it. But I mean, బయట నుంచి అంటే మనకు ఉంటుంది భయం. కావాలి ఎన్ని బ్లెస్సింగ్స్ అయినా అన్ని బ్లెస్సింగ్స్ కావాలి మాకు. ఆ విషయం మాత్రం కాంప్రమైజ్ లేదు. ఎన్ని బ్లెస్సింగ్స్ వస్తే ఇచ్చేయండి మాకు, తీసేసుకుంటాం. Looks damn promising అన్న. Can't wait to see. థ్యాంక్ యూ. 27th 27th కలుద్దాం మనం, చిల్లు కొడదాం. Done.